మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ధర్మపురి అరవింద్ గారు అనేక అంశాల మీద మాట్లాడుతూ కొద్దిగా మాట తప్పి కూడా మాట్లాడిన విషయం ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్న అందరు ప్రజల దృష్టికి. ఆయన మాట్లాడుతూ బహుశా తెలంగాణ రాష్ట్రంలో హీట్ వేవ్ నడుస్తున్న విషయం మన అందరికీ తెలిసింది. మరి ఆ హీట్ వేవ్ ఎందుకంటే ధర్మపురి అరవింద్ గారు మనందరికీ తెలుసు, ఎంటికలు లేవు, ఆయన నెత్తి మీద గుండు ఉన్నాడు. మరి ఆ హీట్ వేవ్లో ఎక్కడ తిరిగి వచ్చిండో పాపం, వచ్చి ఎండలా తిరిగి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడుతూ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి విమర్శించడం జరిగింది. ధర్మపురి అరవింద్ గారికి సూటిగా నేను ఒకే ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. నువ్వు మాటికి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బిచ్చం అడిగిండు, ముఖ్యమంత్రి గారు మోడీ గారిని బిచ్చం అడుగుతున్నట్టు మీరేదో చెప్పడానికి ప్రయత్నం చేసిర్రు. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర మీకు నాకన్నా ఎక్కువ మంచిగా నీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ 2 సార్లు మీ నాయనాన్ని పిసిసి ప్రెసిడెంట్ చేసిన విషయం తెలంగాణ ప్రజలకు తెలుసు. ఆ 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మీ నాయనాన్ని ప్రొజెక్ట్ చేసిందో అందరికీ తెలుసు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు బాగా లేకుంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఓడిపోయిన తర్వాత పార్టీని ఇడిచి ఎవరు పారిపోయారో ఒకసారి అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అదే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీలో రాలే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీలో వచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమంత్రి అయిన విషయం ఒకసారి గుర్తు చేస్తున్నాను. మొన్నటికి మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమడిగారు, తెలంగాణ డెవలప్మెంట్ గురించి మాకు సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తే ఇంకా మేము గట్టిగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని నరేంద్ర మోడీ గారికి స్టేజ్ పై నుంచి అడిగారు. మళ్ళీ నరేంద్ర మోడీ ఏమని రిప్లై ఇచ్చిండు అంటే, ఆయన ఒక బ్లాక్మెయిల్ టాక్టిక్స్, నరేంద్ర మోడీ ఒక బ్లాక్మెయిల్ టాక్టిక్స్ స్టేజ్ పైన చూపెట్టిండు. ఏమని, మీరు నా దగ్గరకు వస్తే నేను సపోర్ట్ చేస్తాను, లేకుంటే సపోర్ట్ చేయాలంటే ఏదైనా ప్రధానమంత్రి ఎక్కడైనా ఇట్లాంటి మాటలు మాట్లాడతారని ఒకసారి మీరు అందరినీ అడగదలుచుకున్నాను. అంతేకాకుండా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే నేను ఏమనుకున్నానంటే, అరే జరుగుతున్న వాస్తవాలు ప్రజలకు చెప్తాడేమో, కేంద్రంలో అంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి, దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడంటే ఆయన వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. అరే దేశంలో పెట్రోల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, డీజిల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, గ్యాస్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, పాల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, దాని గురించి చెప్పే ఏ బీజేపీ మొగోళ్ళు లేడు ఇలా రాష్ట్రంలో. ఎంతసేపు భజన్ మండలి, ఎంతసేపు వాళ్ళ యొక్క పొలిటికల్లో వాళ్ళ ఇంపార్టెన్స్ ఉందా లేదా చూసుకోవడానికి వస్తున్నారు, ఏదో విమర్శించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ బీజేపీకి సంబంధించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షునికి కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, వాళ్ళ ఎంపీలందరికీ కూడా నేను ఒకే ఒక మాట అడగదలుచుకున్నాను. ఈరోజు పెరుగుతున్న ధరల గురించి మీరు అందరూ ఎందుకు స్పష్టం అంటే తెలంగాణ ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మొన్నటి వరకు ఎలక్షన్స్ జరిగినప్పుడు అందరూ కూడా పోయి పెద్ద పెద్ద కాన్వాయ్లు వేసుకొని ప్రచారం చేసిరు. వెస్ట్ బెంగాల్లో ప్రచారం చేసిరు, అస్సాంలో ప్రచారం చేసిరు, తమిళనాడులో ప్రచారం చేసిరు, పాండిచ్చేరిలో ప్రచారం చేసిరు. ఎలక్షన్స్ అయిపోయిన మరుసటి రోజు నుంచి నరేంద్ర మోడీ ఏమని చెప్తున్నాడు, భారత్ కే దేశవాసియో आप सोना मत खरीदो, आप पेट्रोल के गाड़ियों में मत घूमो, आप डीजिल के गाड़ियों में मत घूमो అని చెప్పిండు. ఒక చిన్న ఫోటో షూట్ చేసిండు మొన్న ఢిల్లీలో. ఫోటో షూట్ చేసిన తెల్లారే ఫ్లైట్ ఎక్కి విదేశాలకు వెళ్ళిపోయిండు. ప్రధానమంత్రి అనేటోడు దేశం గురించి ఆలోచించే అవసరం అంటే తపన ఉంటే
ఇలాంటి సమయంలో ఆయనకు విదేశీ దౌరాలు అవసరమా అని నేను ప్రశ్నించదలుచుకున్నాను. ఆయనకు నిజంగా కూడా భారతదేశ ప్రజల మీద ప్రేమ ఉంటే, మధ్యతరగతి కుటుంబాల మీద ప్రేమ ఉంటే ఆయన ఈడ ఉన్న పేదవాళ్ళ గుడిసెలకు వెళ్ళి ప్రస్తుత పరిస్థితులు తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రధానమంత్రి పైన ఉంది. అంతేకాకుండా మాట్లాడిన ప్రతిసారి మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని విమర్శించడం బీజేపీ నాయకులకు ఒక ఫ్యాషన్ అయిపోయింది. రాహుల్ గాంధీ గారు ఎప్పుడు మాట్లాడినా కూడా చాలా స్పష్టంగా ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా అడ్వాన్స్గా కేంద్ర ప్రభుత్వాన్ని కాషన్ చేస్తున్నారు. మనం కోవిడ్ సమయంలో చూసినాం. కోవిడ్ సమయంలో రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు, కోవిడ్ రాబోతుంది, మనం ప్రిపేర్ అయి ఉండాలి, కోవిడ్ రాబోతుంది, మనం ప్రిపేర్ అయి ఉండాలి చెప్పండి. కానీ కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేసింది? భారతదేశ ప్రజలతోని తాళి కొట్టించింది, ఇంటిని కూడా దీపం కొట్టించింది. అంతేకాకుండా మళ్ళీ చెప్పిండు, మొన్న వార్ జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ నడుస్తున్నప్పుడు చెప్పిండు, వార్ మొదలైంది, రాబోయే రోజులలో పెట్రోల్ డీజిల్ ప్రైస్లు పెరుగుతాయి, గ్యాస్ ధరలు పెరుగుతాయని కూడా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. కానీ మోడీ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో మనందరికీ తెలుసు. మళ్ళీ ఈరోజు కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి. దీని అన్ని పరిస్థితులు చూస్తుంటే రాబోయే రోజులలో చాలా పెద్ద ఎత్తున కూడా మధ్యతరగతి పేదవాళ్ళపైన బర్డన్ పడబోతుందని రాహుల్ గాంధీ గారు ఇంతకుముందే 2 గంటల కింద ఉత్తరప్రదేశ్లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అరే, బీజేపీకి సంబంధించిన ఎంపీ అరవింద్ గారికి నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తున్నావు, రాహుల్ గాంధీ గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నావు. జెన్యూన్ ఇష్యూస్, పెట్రోల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి దాని గురించి చెప్పంటే ఎవ్వరు కూడా మాట్లాడడానికి సిద్ధంగా లేరు. ఏమన్నా అంటే దేశభక్తి ముందు తీసుకొస్తారు, దేశం గురించి మీరు ఇంత చేయలేరా అంటున్నారు. అరే, దేశం గురించి మీ అందరికన్నా ఎక్కువ ప్రేమ మా తానుంది. దేశం గురించి సమయం వస్తే ప్రాణం ఇవ్వడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు చేసిన పొరపాట్లు దేశ ప్రజల మీద ఎందుకు రుద్దుతున్నారని నేను ప్రశ్నించదలుచుకున్నాను. అరవింద్ గారు, నిజంగా మీ స్థాయినా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం మీ స్థాయా? ఇవాళ నీ బ్యాక్గ్రౌండ్ ఏంది, రేవంత్ రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ ఏంది? ముఖ్యమంత్రి ఒక జెడ్పీ స్థాయి నుంచి 2004లో మీ నాయన పీసీసీ ప్రెసిడెంట్ ఉండే. కానీ ఒక జెడ్పీటీసీ నుంచి ఈరోజు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినంటే ఆయనతో నేర్చుకో, ఇన్స్పిరేషన్ అయ్యి ఏమన్నా రాత్రిపూట పోతా పొద్దున పూట లేకుండా నాకు చెప్పు, నేను పోయి కల్పిస్తా, అన్న కొంచెం గైడ్ చేయన్న, అరవింద్ అన్న ఎండలో తిరుగుతున్నాడు, జర ఏమేమో మాట్లాడుతున్నాడు, ఆయన గైడెన్స్ తీసుకోను. ఎందుకంటే యంగ్స్టర్ను, ఆయన ఏ విధంగా కష్టపడి పనిచేస్తున్నాడు, ఏ విధంగా ప్రజల గురించి ఆలోచిస్తున్నారు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఏ విధంగా ఎస్సీల గురించి ఆలోచిస్తున్నారు, బీసీల గురించి ఆలోచిస్తున్నాడు, ఏ విధంగా మైనార్టీల సోదరుల గురించి ఆలోచిస్తున్నారో ఆయన దగ్గరికి నేర్చుకో. సడన్గా వస్తావు, ఏదో మాట్లాడుతావు, ఏదో ఇంప్రెషన్ నీకే అవుతావు, పోయి గుడ్దల పడతావు. మళ్ళీ చెప్తున్నా, ఎండలు ఎక్కువ ఉన్నాయి అరవింద్ అన్న, ఎండలో తిరగకు. ఒకవేళ ఎండలో తిరగాలనిపిస్తే కూడా నెత్తి మీద ఛత్రి పెట్టుకో. ఎందుకంటే నాకు అర్థమైంది ఏంటంటే నీకు డైరెక్ట్ ఎండ కొడుతుంది నెత్తి మీద, దాంతో చాలా ఇబ్బంది అవుతుంది నీకు. నెత్తి మీద ఛత్రి పెట్టుకోవాలని అంటే అన్న అరవింద్ అన్న నిజామాబాద్లో వాళ్ళ అనుచరులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, అన్నకు పిలిచేటప్పుడు మీరు ఛత్రిలు రెడీ పెట్టుకోరి, అన్న నెత్తి మీద ఎండ పడనీయకుండా. ఎందుకంటే అన్న ఎండ పడితే ఏం మాట్లాడుతున్నా ఆయనకే అర్థమవుతలేదు. మరొక్కసారి చెప్తున్నా, అరవింద్ అన్న అంటే నాకు కూడా పరిచయమే, కానీ ఇట్లా మాట్లాడతానని నేను అనుకోలేను. నెక్స్ట్ టైం ఇట్లా మాట్లాడక అరవింద్ అన్న, ఎందుకంటే నీకు కూడా అంటే నువ్వు మంచోనివే, ఏదో ఎవరో ఇన్ఫ్లుయెన్స్లో వచ్చి మాట్లాడుతున్నట్టు. బీజేపీలో మీ పంచాయతీ ఏమైనా ఉంటే మీరు చూసుకోరు, కానీ బయటకు వచ్చి ఇట్లా మాట్లాడకూరు. మీరు ఏదో విమర్శన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈరోజు మా ప్రభుత్వం 2.5 సంవత్సరాల నుంచి నిరంతరం పేద ప్రజల గురించి పనిచేస్తుంది, బీసీ ఎస్టీ మైనార్టీల గురించి పనిచేస్తుంది, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ గురించి పనిచేస్తుంది, హెల్త్ డెవలప్మెంట్ గురించి పనిచేస్తుంది. ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు గత పాలికలు ఏదైతే అప్పు చేసి పోయారో ఆ అప్పులు కూడా మోసుకుంటూ ఈరోజు సంక్షేమ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని కూడా ఈ సందర్భంగా సూటిగా చెప్తున్నాను. మరొక్కసారి ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకే ప్రయత్నం చేస్తే ఇవాళ అన్న అంటున్నాం, రేపు మహాభారతం అయితే అన్నను కూడా చూడడం, సమయం వచ్చినప్పుడు దానికి కూడా జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ధన్యవాదాలు అన్న. ఈ అన్నది అయిపోయాక మీరు చెప్తా అన్న. సార్ అన్న చెప్పండి సార్. లేదు సార్ మీరు చెప్పండి, మీరే అడగండి సార్, నేను చెప్తాను. మీరు చెప్పి అడుగుతున్నా, అడగండి, మొత్తం చెప్పండి. ఎన్నికలు ఇచ్చిన వాగ్దానం కదా సార్. ఒకటి మా మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా అంటే ప్రభుత్వం తరఫున మంత్రిగా నేను జవాబు చెప్తున్నా.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీ అందరికీ తెలుసు. ఈరోజు ఇచ్చినట్టు 6 గ్యారెంటీ పథకాల్లో కూడా 4 గ్యారెంటీ పథకాలు అమలు చేసినాం. ఇంకా 2 గ్యారెంటీ పథకాలు 3 గ్యారెంటీ పథకాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని మాది. ఇంకా రాబోయే 2 సంవత్సరాలు ఉన్నది. తప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి ఓల్డ్ ఏజ్ పెన్షన్ అయితే 2000 పెంచి 4000 కానీ ఇంకా ఇతర పథకాలు కానీ ఈ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి తప్పకుండా అమలు చేస్తాం. మా బాధ్యత ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది తప్ప గత ప్రభుత్వం లెక్క 2014 ప్రభుత్వంలో అధికారం రాకముందు ఏ విధంగా ప్రభుత్వం మాట్లాడింది, మేనిఫెస్టో పెట్టిన విషయాలు ప్రజలు మోసం చేసి, మరి 2018లో మేనిఫెస్టో పెట్టి ఏ విధంగా ప్రజలు మోసం చేసి అధికారంలోకి వచ్చి ఆ విధమైన తప్పులు మేము చేయం. ఇవాళ ప్రజాపాలన లోపల ప్రజలకు జవాబుదారీగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీ పథకాల లోపల తప్పకుండా మేము అమలు చేసే విషయంలో మా శక్తి వంచన లేకుండా మేము ఎక్కడ కూడా వెనుక చేయకుండా మేము మా యొక్క బాధ్యత నిర్వర్తిస్తామని మీకు తెలియజేస్తాం. అన్న చెప్పన్న. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు టచ్ ఉన్నారు, అధికార పార్టీ ఉన్న వాళ్ళు టచ్లు ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్న జగదీశ్వర్ రెడ్డిని బయటపెట్టి మన పేర్లు గిట. ఈరోజు ఏదైతే 2014 నుంచి 18, 18, 23 రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళంతా 23 డిసెంబర్ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికలు కానీ, సర్పంచ్ ఎన్నికలు కానీ, మున్సిపాలిటీ ఎన్నికలు కానీ వాళ్ళ అడ్రస్ గల్లంతే ఉన్నది. వాళ్ళ పార్టీ గురించి ఎవరు చూస్తారంటే ఫస్ట్ వాళ్ళ కుటుంబాన్ని సరి చేసుకోమని చెప్పండి. వాళ్ళ కుటుంబం ఉన్న తగాదాలనే కదా, ఆ తగాదాలు సరి చేసుకోమండి. ఎవరు కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎవరితో టచ్లు లేరండి. అది చాలా తప్పు. ఈరోజు రాజీవ్ గాంధీ ఏదైతే సోనియా గాంధీ ఇది మా కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వం లోపల రేవంత్ రెడ్డి గారు 100% ఒక సామాన్య వ్యక్తిగా ఈరోజు పార్టీ పరంగా ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు పార్టీకి ఒక నిబంధనకు నిలబడి ఉంటాడు తప్ప పార్టీ వ్యతిరేకంగా ఎక్కడ కూడా జరగదనే విషయాన్ని కూడా మనం చేస్తున్నాం.